వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనము శ్రీ సాయి సచ్చరిత్రం 49వ అధ్యాయానికి చేరుకున్నామమ్మా. 48వ అధ్యాయ పరంగా మనం సపత్నేకర్ గారి కథ గురించి తెలుసుకున్నాం. నేటి అధ్యాయ రీత్యా హరికానోబా, సోమదేవస్వామి మొదలైన వారి కథలు, వారి అంశాలకు సంబంధించినటువంటి కథలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. వేదములు, పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగా పొగడలేవు. అట్లయినప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురువగు శ్రీ సాయిబాబాను ఎట్లు వర్ణించగలరు? ఈ విషయములో మాట్లాడక ఊరుకొనుటయే మేలని తోచుచున్నది. మౌనవ్రతమును పూనుటయే సద్గురుని స్తుతించుటకు తగిన మార్గమని తోచును. కాని సాయిబాబా సుగుణములను చూచినచో మా వ్రతమును మరచి మమ్ములను మాట్లాడునట్లు ప్రేరేపించును. మన స్నేహితులు గాని బంధువులు గాని మనతో లేకున్నచో మంచి మంచి పిండి వంటలు కూడా రుచింపవు. కాని వారు మనతో ఉన్నచో ఆ పిండి వంటలు మరింత రుచికరములగును. శ్రీ సాయి లీలామృతము కూడా అట్టిదే. దీనిని మనం ఒంటరిగా తినలేము. స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగుగా ఉండును. ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారము మాచే వ్రాయించెదరు. వారికి సర్వస్య శరణాగతి వనర్చి వారి యందే ధ్యానము నిలుపుట మా కర్తవ్యం. తీర్థయాత్ర, వ్రతము, త్యాగము, దానముల కంటే తపస్సు చేయుట గొప్ప. హరిని పూజించుట దానముల కంటే కాదు. తీర్థయాత్ర, వ్రతము, త్యాగము, దానముల కంటే తపస్సు చేయుట గొప్ప. హరిని పూజించుట తపస్సు కంటే మేలు. సద్గురుని ధ్యానించుట అన్నిటికంటే ఉత్తమమైనది. కాబట్టి మనము సాయినామమును నోటితో పలుకుచు, వారి పలుకులను మననం చేయుచు, వారి ఆకారమును మనస్సున భావించుకొనుచు, వారిపై హృదయపూర్వకమగు ప్రేమతో వారి కొరకే సమస్త కార్యములను చేయుచుండవలెను. సంసార బంధము నుండి తప్పించుకొనుటకు దీనికి మించిన సాధనం లేదు. పైన వివరింపబడిన ప్రకారం మన కర్తవ్యమును మనము చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయం చేయును, తుదకు మోక్షమునిచ్చును. ఇహ ఈ అధ్యాయములోని కథల వైపు మరలుదము. తదుపరి అంశం హరికానోబా. హరికానోబా అను బొంబాయి పెద్ద మనుష్యుడొకడు తన స్నేహితుల వల్ల బంధువుల వలన బాబా లీలలు అనేకములు వినెను, కానీ నమ్మలేదు. కారణం ఏమన, అతనిది సంశయ స్వభావం. బాబాను స్వయముగా పరీక్షించవలనని అతని కోరిక. కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు షిరిడీకి వచ్చెను. అతని తలపై జలతారుపాగా ఉండెను. అతని పాదములకు క్రొత్త చెప్పులుండెను. కొంత దూరము నుండి బాబాను చూచి బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేయవలననుకొనెను. కొత్త చెప్పులు ఎచ్చట ఉంచవలెనో అతనికి తెలియలేదు. చెప్పులు మసీదు ముందకు మూలన పెట్టి బాబా దర్శనమునకు పోయెను. బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారము చేసి
ఊదీని ప్రసాదమును బాబా చేతి నుండి అందుకొని తిరిగి వచ్చెను. మూలకు పోయి చూచుసరికి చెప్పులు కనిపించలేదు. చెప్పుల కొరకు వెతికెను, కానీ నిష్ప్రయోజనమయ్యాను. చాలా చికాకు పడుచు బసకు వచ్చెను. అతడు స్నానము చేసి పూజ చేసి నైవేద్యము పెట్టి భోజనమునకు కూర్చుండెను. కాని తన చెప్పుల గూర్చియే చింతించుచుండెను. భోజనానంతరం చేతులు కడుగుకొనుటకు బయటకు వచ్చెను. ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు వచ్చుట చూచెను. కుర్రవాని చేతిలో ఒక కర్ర ఉండెను. దాని చివరన కొత్త చెప్పుల జత వ్రేలాడుచుండెను. చేతులు కడుగుకొనుటకు బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను పంపిననియు వీధిలో హరీకా బేటా జరీకా ఫేటా అని అరుచుమనియు చెప్పెను. ఎవరైతే ఆ చెప్పులు తమవే అన్నచో అతని పేరు హరి అనియు, అతడు కానోబా కొడుకనియు, అతని తలపై జరీపాగా గలదా అను సంగతి పరీక్షించిన తర్వాత చెప్పులనిచ్చివేయమని చెప్పనెను. ఈ కుర్రవాడిట్లు చెప్పుట విని హరి కానోబా ఆశ్చర్యానందములు పొందెను. కుర్రవాని వద్దకు పోయి చెప్పులు తనవని రూఢి చేసెను. అతడు తన పేరు హరి అనియు, తాను కానోబా కుమారుడననియు తన తలపై ధరించు జరీపాగాను చూపెను. ఆ కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులనిచ్చివేసెను. హరి కానోబా మిక్కిలి ఆశ్చర్యపడెను. తన జలతారు బాగా అందరికీ కనిపించవచ్చును, కానీ తన పేరు, తన తండ్రి పేరు బాబాకెట్లు తెలిసెను? అది షిరిడీకి మొదటిసారి తన రాక. అతడు అచ్చటకు బాబాను పరీక్షించుటకై వచ్చెను. ఈ విషయము వల్ల అతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించెను. అతనికి కావలసినది బాబాను పరీక్షించుట. అది పూర్తిగా నెరవేరను. సంతోషముతో ఇంటికి పోయెను. తదుపరి అంశం సోమదేవ స్వామి. బాబాను పరీక్షించుటకై ఇంకొకరు వచ్చిరి. వారి కథను వినుడు. కాకా సాహెబ్ దీక్షిత్ తమ్ముడు భాయీజీ నాగపూర్లో నివసించుచుండెను. 1906 సంవత్సరంలో హిమాలయమునకు పోయినప్పుడు సోమదేవ స్వామి అను సాధువుతో అతనికి పరిచయం కలిగెను. ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తర కాశీకి చెందినవారు. వారి మఠం హరిద్వారములో కలదు. ఇద్దరు పరస్పరము తమ చిరునామాలు వ్రాసుకొనిరు. 5 సంవత్సరముల పిమ్మట సోమదేవ స్వామి నాగపూరు వచ్చి భాయీజీ ఇంట్లో దిగను. బాబా లీలలను విని సంతసించెను. షిరిడీకి పోయి బాబాను చూడవలనని అతనికి ప్రగాఢ కోరిక కలిగెను. భాయీజీ వద్ద నుంచి పరిచయపుటుత్తరమును తీసుకుని షిరిడీకి పోయెను. మన్మాడు కోపర్గాం దాటిన పిమ్మట టాంగా చేసుకుని షిరిడీకి పోవుచుండెను. షిరిడీ సమీపమునకు రాగా మసీదుపై 2 పెద్ద జెండాలు కనిపించెను. సాధారణంగా యోగులు వేర్వేరు వైఖరులతోనూ వేర్వేరు జీవన పద్ధతులతోనూ వేర్వేరు బాహ్యాలంకారములతోనూ ముందురు. కానీ ఈ పై గుర్తులను బట్టి ఏ యోగి యొక్క గొప్పతనమును కనిపెట్టలేము. సోమదేవ స్వామికి ఇదంతయు వేరే పంథాగా తోచెను. 2 పతాకములెగురుట చూడగానే తనలో తాను, ఈ యోగి జెండాల ఎందేల మక్కువ చూపవలెను? అది యోగికి తగినది కాదు. దీనిని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాకులాడుచున్నట్లు తోచుచున్నది అనుకునేను. ఇట్లు ఆలోచించుకుని షిరిడీకి పోవుట మానుకున నిశ్చయించినట్లు తనతో ఉన్న ఇతర యాత్రికులకు చెప్పాను. వారతనితో ఇట్లనిరి, అట్లయినా ఇంత దూరం వచ్చి తిరేలా? జెండాలను చూచినంతలోనే మీ మనస్సు చికాకు పడినచో షిరిడీలో రథము, పల్లకి, గుర్రము మొదలగు బాహ్యాలంకారములు చూచినచో మరింకెంత చికాకు పొందెదరో. సోమదేవ స్వామి గాభరాపడి ఇట్లనెను, గుర్రములతోనూ పల్లకీతోనూ జట్కాలతోనూ గల సాధువులను నేనెచ్చట చూసి ఉండలేదు. అట్టి సాధువులను చూచుట కంటే తిరిగిపోవుటయే మేలు అనెను. ఇట్లనుచు తిరుగు ప్రయాణమునకు సిద్ధమయ్యెను. తక్కిన తోటి ప్రయాణికులు అతనిని తన ప్రయత్నమును మాని షిరిడీలోనికి పొమ్మనిరు. అట్టి వక్రాలోచనను మానుమనిరు. బాబా జెండాలను కాని, తక్కిన వస్తువులను గాని, ఆడంబరములను గాని, కీర్తిని గాని లక్ష్య పెట్టని వారని చెప్పిరి. అవన్నీయు అలంకరించిన వారు బాబా భక్తులే గాని ఆయనకేమీ అవసరము గాని సంబంధము గాని లేదు అనిరి. వారి భక్తి ప్రేమల కొలది వారు వాటిని కూర్చిరని చెప్పిరి.
తుటతుదకు ప్రయాణం సాగించి షిరిడీకి పోయి సాయిబాబాను చూచునట్లు చేసిరి. ఇంకా ఆయనకంత పూర్వపుణ్యం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా వారికి అంత సహకరించారు, తోటి యాత్రికులందరూ కూడా కదూ. సోమదేవ స్వామి మసీదు దిగువ నుంచి బాబాను దర్శించగానే అతని మనస్సు కరిగెను. అతని కండ్లు కన్నీటితో నిండెను, గొంతుక ఆర్చుకొని పోయెను. అతని కుంటి ఆలోచనలన్నీయూ అడుగంటిపోయెను. ఎచ్చట మనస్సు శాంతిని ఆనందమును పొంది ఆకర్షింపబడునో అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము అని తన గురువు చెప్పిన దానిని జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతను బాబా పాదధూళిలో దొర్లుటకు తహతహలాడెను. బాబా దర్శనము కొరకు దగ్గరకు పోగా, మా వేషం మా దగ్గరనే ఉండని, నీ ఇంటికి నీవు పొమ్ము, తిరిగి మసీదుకు రావద్దు. ఎవరైతే మసీదుపై జెండా ఎగరవేచుచున్నారో అట్టివారి దర్శనం చేయనేలా, ఇది యోగి లక్షణమా? ఇక్కడొక నిమిషమైనా ఉండవద్దు అనెను. ఆ స్వామి మిక్కిలి ఆశ్చర్యపడెను. బాబా తన మనస్సును గ్రహించి బయటికి ప్రకటించుచున్నారని తెలుసుకొనెను. అతడు ఎంత సర్వజ్ఞుడు! తాను తెలివి తక్కువ వాడనియు బాబా మహానుభావుడనియు గ్రహించెను. బాబా కొందరిని కౌగలించుకొనుట, కొందరిని ఆశీర్వదించుట, కొందరిని ఓదార్చుట, కొందరి వైపు దాక్షిణ్యముతో చూచుట, కొందరి వైపు చూచి నవ్వుట, ఉదీ ప్రసాదమును కొందరికిచ్చుట, ఇట్లు అందరినీ ఆనందింపచేసి సంతృప్తిపరచుట చూచి తననొక్కరినే ఎలా ఇంత కఠినముగా చూచుచుండెనో అతనికి తెలియకుండెను. అది మన మనోభావనల రీత్యా సత్పురుషులు ఉంటారు, కానీ అంగీకరించే స్థితిలో మనం ఉండం. అది తీవ్రముగా ఆలోచించి బాబా చేయునదంతయు తన అంతరంగమున ఉన్న దానితో సరిగా ఉండనని గ్రహించెను. దాని వలన పాఠము నేర్చుకుని వృద్ధి పొందుటకు యత్నించవలనని గ్రహించెను. బాబా కోపం మారు రూపంతో ఉన్న ఆశీర్వాదమే అనుకునెను. కొన్నాళ్ల పిమ్మట బాబా యందు అతనికి నమ్మకం బలపడెను. అతడు బాబాకు గొప్ప భక్తుడాయను. తదుపరి అంశం నానాసాహెబ్ చందోర్కర్. ఈ అధ్యాయమును హేమాడ్ పంతు నానాసాహెబ్ చందోర్కర్ కథతో ముగించెను. ఒకనాడు నానాసాహెబ్ మసీదులో మహల్సాపతి మొదలగు వారితో కూర్చొని ఉండగా బీజాపూర్ నుండి ఒక మహమ్మదీయుడు కుటుంబముతో బాబాను చూచుటకు వచ్చెను. అతనితో ఘోషా స్త్రీలుండుటచే నానాసాహెబ్ అచ్చట నుంచి లేవనించెను. కానీ బాబా అతని నివారించెను. స్త్రీలు వచ్చి బాబా దర్శనం చేసుకునిరి. అందులో ఒక స్త్రీ ముసుగు తీసి బాబా పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు వేసుకొనెను. నానాసాహెబ్ ఆమె ముఖ సౌందర్యమును చూచి మరల చూడగోరెను. నానా యొక్క చాంచల్యమును చూచి స్త్రీలు వెళ్ళిపోయిన పిమ్మట బాబా నానాతో ఇట్లనెను, నానా, అనవసరముగా చికాకు పడుచుంటివేళ ఇంద్రియములను వాని పనులను చేయనిమ్ము. వానిలో మనం జోక్యం కలుగచేసుకునకూడదు. దేవుడు ఈ సుందరమైన ప్రపంచమును సృష్టించి ఉన్నాడు. కాన అందరినీ చూచి సంతసించుట మన విధి. క్రమముగాను మెల్లగాను మనస్సు స్థిరపడి శాంతించును. ముందు ద్వారము తెరిచి ఉండగా వెనక ద్వారము గుండా పోనేలా మన హృదయము స్వచ్ఛముగా ఉన్నంత వరకు ఏమీయూ దోషము లేదు. మనలో చెడ్డ ఆలోచన లేనప్పుడు ఇతరులకు భయపడనేలా. నేత్రములు వాని పని అవి నెరవేర్చుకునవచ్చును. నీవు సిగ్గుపడి బెదరనేలా. శ్యామ అచ్చటనే ఉండెను. కానీ బాబా చెప్పిన దానిని గ్రహించలేకపోయాను. ఇంటికి పోవు దారిలో శ్యామ ఆ విషయమై నానా చందోర్కరును అడిగెను. ఆ చక్కని స్త్రీ వైపు చూచి తాను పొందిన ఆ చంచలత్వమును గూర్చి నానా చెప్పెను. బాబా దానిని గ్రహించి ఎట్లు సలహానిచ్చెనో వివరించెను. బాబా చెప్పిన దాని భావం నానా ఇట్లు చెప్పదొడంగెను. మనస్సు సహజముగా చంచలమైనది. దానిని ఉద్రేకించినట్లు చేయరాదు. ఇంద్రియములు చెలింపవచ్చును. శరీరమును స్వాధీనమునందుంచుకునవలెను. దాని ఓర్పు పోవునట్లు చేయరాదు. ఇంద్రియములు విషయముల వైపు పరిగెత్తును. కానీ మనము వాని వెంట పోరాదు. వేని వెంట, ఇంద్రియముల వెంట, విషయాల వెంట. అది మనము
ఆ విషయములను కోరకూడదు. క్రమముగాను నెమ్మదిగాను సాధన చేయుట వలన చంచలత్వమును జయించవచ్చును. ఇంద్రియములకు మనం లోబడకూడదు, కానీ వానిని మనం పూర్తిగా స్వాధీనమునందుంచుకొనలేము. సమయానుకూలముగా వాని నడిచి సరిగా ఉంచుకొనుచుండవలెను. నేత్రములందమైన వానిని చూచుట కొరకే ఇయ్యబడినవి. విషయముల సౌందర్యమును నిర్భయముగా చూడవచ్చును. భయమునకు గాని లజ్జకు గాని అవకాశం లేదు. దురాలోచనలు మనస్సునందుంచుకొనరాదు. మనస్సున ఎట్టి కోరికయు లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడును. ఈ విధముగా ఇంద్రియములను సులభముగను సహజముగను స్వాధీనం చేసుకొనవచ్చును. విషయములను అనుభవించుటలో కూడా నీవు భగవంతుని జ్ఞప్తి అందించుకొనదువు. బాహ్యేంద్రియములను మాత్రం స్వాధీనమునందుంచుకుని మనస్సును విషయముల వైపు పరిగెడనిచ్చినచో, వానిపై అభిమానం ఉండనిచ్చినచో చావు పుట్టుకల చక్రం నశింపదు. ఇంద్రియ విషయములు హానికరమైనవి. వివేకం అనగా నిత్యానిత్యములకు భేదమును గ్రహించుట, సారథిగా మనస్సును స్వాధీనమునందుంచుకునవలెను. ఇంద్రియములను ఇచ్ఛ వచ్చినట్లు సంచరింపచేయరాదు. అటువంటి సారథితో విష్ణుపదం చేరగలం. అది ఏ మన గమ్యస్థానం, అది ఏ మన నిజమైన ఆవాసం. అచ్చట నుండి తిరిగి వచ్చుట అనేది లేదు. అది అట్లా విషయాలకి అంటిపెట్టుకోకుండా వాటి పని అవి చేసుకునేటట్లుగా మనం మసలుకోవాలి. ఇంద్రియాల పనుల విషయంలో మన జోక్యం ఉండరాదు అంటే మనం కనెక్ట్ అయి ఉండరాదు. అంత శక్తి లేనప్పుడు కొన్ని నియంత్రించుకుని ఏది ఎవరు దేనిని జీర్ణించుకోగలమో దానినే స్వీకరించాలి అన్నట్లుగా కూడా భావన ఈ అంశంలో తీసుకోవాలి కావచ్చు. ఏమ్మా? శ్రీ సాయి సచరిత్రం 49వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. శుభం భవతు.